మాతృదేవోభవ. అమ్మ నెదందలంతు విపదంధ తమస్సుల వేళ, విపదంధ తమస్సుల వేళ, ప్రేమ దీపము నెదందలంతు ఘన భారత భాగవతాదులైన గ్రంథముల సారమంతయు కథా కథనమున దెల్పు వ్యాసపీఠము నెదందలంతు కమఠంపు నివృత్తి నొసంగి బ్రోవగన్ మా అమ్మ నెదందలంతో. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 668వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఎందరు సత్కవుల్ మరియునెందరు పండితులు. కాళిదాసుకు ప్రపంచంలోనే ఒక ప్రసిద్ధమైనటువంటి స్థానం వచ్చేసింది. ప్రపంచ సాహిత్యంలోని కేవలం భారతీయ సాహిత్యమో సంస్కృత సాహిత్యమో కాదు. ఎందుకు వచ్చింది? ఇదివరకు చెప్పుకున్న కవితా విశేషాలే కాకుండా మరెన్నో ఉన్నాయి. ఎందరు సత్కవుల్ మరియునెందరు పండితులు, ఇతడొక్కడే ఎందరికైనా అందడని ఎంచెననామిక సార్థకంబుగా. ఎందరు సత్కవుల్ మరియునెందరు పండితులు, ఇతడొక్కడే ఎందరికైనా అందడని ఎంచెననామిక సార్థకంబుగా. సుందర దృశ్యముల్ భ్రమర చుంబిత మాధురులకు శబ్దముల్, సుందర దృశ్యముల్ భ్రమర చుంబిత మాధురులకు శబ్దముల్, విందులు సేయువానికి కవి జననాంతర సౌహృదంబులై. విందులు సేయువానికి కవి జననాంతర సౌహృదంబులై. ఎందరు సత్కవులు మరియు ఎందరు పండితులు. ఎందరు కవులు లేరు దేశంలో, ఆనాడైనా ఈనాడైనా. ఎందరు పండితులు లేరు. ఈతడొక్కడే ఎందరికైనా అందడు. ఎవ్వరికీ అందనటువంటి కవి, ఎవరు అందుకోలేనటువంటి కవి కాళిదాసు అని ఎవరు నిర్ణయం చేశారట? ఎంచెననామిక సార్థకంబుగా. ఈ ఉంగరం వేలు నిర్ణయం చేసింది కాళిదాసు గొప్పదనాన్ని. అదో చమత్కారమైన కథ ఉంది. పూర్వకాలంలో రాత్రిళ్ళు పల్లెటూళ్ళలో భోజనాలు అయిపోయాక అరుగుల మీద కూర్చుని సరదాగా మాట్లాడుకునేవారు. అన్ని కులాల వాళ్ళు ఉండేవారండి. ఎవరో పెద్దవాళ్ళ ఇంటి దగ్గర కూర్చునేవారు. ఎందుకంటే మరి గుడిసెల దగ్గర కూర్చోవాలంటే చోటు ఉండద్దు. ఏదో పెద్దవాళ్ళు ఉంటారు, మునసబు గారు, కర్ణం గారు, వారికి పెద్ద పెద్ద అరుగులు ఉండేవి. అక్కడికి అన్ని రకాల వాళ్ళు వచ్చేవారండి. ఏదో కాస్త అరుగు మీద కూర్చుని కబుర్లు అంటే. ఇందులో కాస్త చుట్టకాల్చే అలవాటు ఉన్నవాడు, దూరంగా నుంచినవాడు, కానీ వాడు కూడా అక్కడ ఉండేవాడు. రసజ్ఞులు తయారయ్యారు దానివల్ల. హాయి బాబు చూసారే పంతులు గారు చెప్పారా మరి అది అనేవాడు. అతను కూడా సాహిత్యం వంట పట్టేది. అలా మాట్లాడుకునేటప్పుడు ఓ ప్రసక్తి వచ్చింది, ఓ చర్చ. ఏమంటే ఇప్పుడు మన భారతీయ సాహిత్యంలో గొప్పవాడు ఎవరంటారు? కవుల్లోనండి. ఇప్పుడు పురాణాలు అవన్నీ సరే, వేరే విషయం. కవులు అనగానే ఎవరున్నారండి ఇక మనకి చెప్పాలంటే కాళిదాసి అన్నట్టు. నేను లెక్క పెట్టాలిగా, పేరు లెక్క పెట్టాలి. అందుకోసం మొదటి పేరు మనం లెక్క పెట్టేటప్పుడు సాధారణంగా ఏం చేస్తాం? ఇలా అంటాం. మొదటి ఇక్కడి నుంచి లెక్క పెడతాం. ఇక్కడి నుంచి ఎవరు లెక్క పెట్టరుగా, ఒకటి అంటాం, ఫలానా అంటాం మనం. అలాగా చెప్తే ఒకటే అంటాం మనం. రెండెవరు రావాలిగా, రాలేదుట. ఎవరంటే భారవి గొప్పవాడే కానండి. ఆ చివర 4-5 అధ్యాయాల్లో దాదా దిది సోసు ససూసు కుదరదండి. ఇవన్నీ సర్కస్ ఫీట్లు, అంతా కుదరదు. కాళిదాసు స్థాయి కాదండి. మాగుడు గొప్పవాడేనండి. అది కూడా చాలా సర్కసులు చేశారు. అసలు కావ్యం అర్థం కావడమే కష్టం అండి. ముందు అసలు ఓ 10 మంది కుస్తీ పడితే కానీ అర్థం కాదండి, కుదరదు, లాభం. పోనీ వ్యాసుడు ఋషి అండి. ఆయన అలా పైనట్టేసాడు. ఇలాగా ఎవరితో పోలుద్దామన్నా కుదరట్లేదండి. అందుకని ఒకటి కాళిదాసు అన్నట్ట, రెండో దానికి పేరు లేదుట. విచిత్రంగా ఈ వేలు పేరు సంస్కృతంలో అనామిక. సంస్కృతంలో ఈ 5 వేళ్ళని 5 పేర్లతో పిలుస్తారు. దీన్ని కనిష్ఠిక అంటారు, దీన్ని అనామిక అంటారు, దీన్ని మాధ్యమిక అంటారు, దీన్ని తర్జని అంటారు, దీన్ని అంగుష్టం అంటారు. ప్రతిదానికి ఆ పేరు రావడానికి ఒక కారణం ఉంది. కనిష్ఠిక అన్నిటికంటే చిన్నది, దీనికి మాధ్యమిక మధ్యలో ఉంది. తర్జని అంటే బెదిరిస్తాం, తర్జనం అంటే బెదిరించడం. అందుకే బెదిరించడానికి ఇదే ఉపయోగిస్తారు. ఇలా అనరగా బెదిరించడం, అందుకని తర్జని. అంగుష్టం అంటే మూలం, ఇదే మూలం. మరి ఈ వేలు లేకపోతే ఈ 4 వేళ్ళు ఉన్నా ఏ పని చేయలేము. చెంచా పట్టుకోవాలన్నా ఈ వేలు ఉండాల్సిందే. బండరాయి మోయాలంటే ఉండాలని వేరే చెప్పక్కల.
చెంచా పట్టుకోవాలని ఉండాలి. అందుకని అంగుష్ట మూలం, సృష్టికి మూలం భగవంతుడు. అందుకే అంగుష్ట మాత్ర పురుష అంటారు ఉపనిషత్తుల్లో భగవంతుడిని. మన జ్ఞానముద్రలో కూడా ఈ బొటనవేలు దేవుడు, చూపుడు వేలు జీవుడు అన్నారు. బొటనవేలు దేవుడితో పోల్చారు. అందుకే చనిపోయిన జీవుడి ప్రాతశిల కూడా బొటనవేలంత రాతితో తయారు చేస్తారు. దాన్ని బాబు బొటనవేలంత రాయి పట్టుకుని శుభ్రంగా ఉండేలా చూడండి, గులకర ఇంటూ చూడండి, నునగా ఉండేలా అంటారు అక్కడ కర్మకాండలు. ఆ బొటనవేలుని భగవత్ స్వరూపంగా భావించారు. అందుకే అంత మూలం. అందుకని అంగుష్టం అన్నిటికీ బాగానే ఉంది. దీనికి అనామిక ఏమిటి? అనామిక అంటే పేరు లేనిది అని అర్థం. మరి నిజంగా ఆ పేరు పెట్టిన సందర్భంలో నామశబ్దానికి వేరే ఏదైనా అర్థం ఉందేమో తెలియదు. కానీ అనామిక అంటే పేరు లేనిది. ఎందుకు పేరు లేదు అంటే ఒక ఆయన చమత్కరించాట. మరి అందుకేనండి, పురా కవీనాం గణనా ప్రసంగే కనిష్ఠిక అధిష్ఠిత కాళిదాస అద్యాపి తత్తుల్య కవేరభావాత్ అనామికా సార్ధవతీ బభూవ. పూర్వం ఇలాగే పల్లెటూళ్ళు అరుగు మీద కూర్చుని పండితులు పామరులు అంతా సరదాగా ఊళ్ళో వాళ్ళంతా కూర్చుని ఎవరు గొప్ప కవి అని చర్చించుకున్నారండి. ఇగో ఈ మొదట కాళిదాస్ అన్నారండి, కనిష్ఠిక అధిష్ఠిత కాళిదాస. ఈ కనిష్ఠిక మీద కాళిదాసు పేరు చెప్పారండి. అధ్యాపిత తుల్య కవేర్ అభావాత్, అలాంటి కవి ఇప్పటికి కూడా మరొకడు లేకపోవడం వల్ల రెండో దానికి ఏం పేరు లేదండి. ఎవరున్నారంటే దీనికి పేరు లేదు అని పేరెట్టారండి. కాబట్టి దాని పేరు అనామిక అయింది అనండి. గొప్ప చమత్కారం ఇది, ఎవరు పుట్టించారు కానీ. ఇక ఆ ప్రతిభకి జోహార్ అంతే. ఇంకా ₹1,00,00,000 ఇచ్చినా తక్కువే. అది ప్రతిభ అంటే. ఒక సహజంగా ఏర్పడినటువంటి ఒక పేరు తీసుకుని అది ఇందువల్ల వచ్చిందండి అంటాం. ఇందువల్ల వచ్చిందంటే చెప్తే ఇంకే మరి అదే వెంటనే అదే నిజమేనండి విచిత్రంగా ఉంది అంటారు. ఆ పేరు అందువల్ల వచ్చిందంట. రేపు అలా సరిపోతే కొన్ని. నేను నరసాపురంలో ఒకసారి సభలో మాట్లాడాల్సి వచ్చింది, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో. నేను వెంటనే అన్నాను, ఈ ఊరు నరసాపురం అని ఎందుకంటారో నాకు అర్థం కావట్లా. నరసాపురం అంటే రసం లేదని. అదేమిటి, రసమయమైన గోదావరి ఇక్కడ ప్రవహిస్తోంది, అంతకంటే రసమయమైనటువంటి సముద్రమే ఇక్కడ ఉంది, అంతకంటే రసాన్ని పండించేటువంటి కవులు మా కడిమెళ్ళ వరప్రసాద్ లాంటి వాళ్ళంతా అక్కడే ఉన్నారు, శతావధానులు. ఇంతమంది అక్కడ నరసాపురంలో ఉంటే అహో ఎటులీ నరసాపురం మగున్ ఊరు రసాధిదేవత. రసాధిదేవత అయిన సముద్రం ఇది. ఏటిగడ్డ మేటిగడ్డ, ఊరు శతావధానులకు ఊపిరులూదిన మేటిగడ్డ, ఊరు శతావధానులకు ఊపిరులూదిన మేటిగడ్డ, గోదారికి ఏటిగడ్డ, గోదారికి ఏటిగడ్డ. రాదారుల నాకసమందు తీర్చు జడదారులకు, రాదారుల నాకసమందు తీర్చు జడదారులకి యది మేటిగడ్డ, ఈ ఊరు రసాధిదేవత అహో ఎటులో నరసాపురం మికన్. దీని నరసాపురం అంటారేమిటండి, సరసాపురం అనాలి. కానీ కవులు ఇక్కడ పుట్టారు, అవధానులు ఇక్కడ పుట్టారు, గోదావరి రసమయ దేవత ఇక్కడ పుట్టింది, సముద్రం ఇక్కడ ప్రవహిస్తుంటే అన్న బ్రహ్మాండంగా ఆనందిస్తారు. అదే ప్రతిభ. అలా ఊహించగలగాలి. ప్రతి ఊరికి ఆనందించవచ్చు, అలా ఊహించవచ్చు. నరసయ్య అనేవాడు కనిపెట్టాడు కాబట్టి నరసాపురం, అది ఊరికి చరిత్రలో చదువుకోవాల్సిన మాట, నిజమో కాదు. అలాగే అనామిక ఎందుకైందంటే ఇందుకు ఏందన్నారండి. అది గొప్ప విషయం కదా ప్రతిభ. ఎందరు సత్కవులు మరియు ఎందరు పండితులు ఇతడొక్కడే ఎందరికైన నందడని ఎంచెన అనామిక సార్థకంబుగా, సుందర దృశ్యముల్ భ్రమర చుంబిత మాధురుల్ కుశబ్దముల్. సుందరమైన దృశ్యాలు కాళిదాసు కావ్యాల్లో ఏది చదివినా మనకు ఆ దృశ్యాలు కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. అంతేకాదు శబ్దాలు ఎలా ఉంటాయంటే భ్రమర చుంబిత మాధురుల్ కుశబ్దముల్. తుమ్మెద చుంబించినటువంటి తేనె బిందు ఉంటుందా అండి? పద్మాల్లోంచి పుష్పాల్లోంచి తేనె సేకరిస్తాం మనం ఎవరైనా సరే. తేనెటీగలు సేకరించి అక్కడ పెడితేనే కదా మనం సేకరించేది. పువ్వుల్ని పిండి తేనె ఎవరు తయారు చేశారు? సాధ్యం కాదు మనకది. తేనెటీగలు తుమ్మెదల తేనెను సేకరించుకుని అక్కడ 60,000 గదుల్లో పెడితే మనం చక్కగా తెలివైన వాళ్ళం కాబట్టి పొగట్టేసి మనం తీసేసుకుంటున్నాం. అంచేత ప్రతి తేనె బిందువు కూడా తుమ్మెద ఎంగిలి చేసింది. ఎంగిలంటున్నాయి లింగ ఏమీ చేతురాలింగ అని బాలమురళీకృష్ణ గారు అద్భుతంగా పాడారు. అందుకని తేనెతో అభిషేకం చేద్దామంటే అన్నీ ఎంగిలి బొట్లే. అలాగే అయినా మరి తేనె ఎంత మధురంగా ఉందండి. అది మనకేమి అనారోగ్యం చేయకపోక అనారోగ్యాలు పోగొట్టడానికి ఔషధంగా తేనె వాడతారు. అసలు ఆయుర్వేద సంబంధించిన ఔషధాల్లో తేనె అనుపానంగా వాడని ఔషధమే ఉండదు. అన్నిటికీ అనుపానంగా తేనె ఉండాల్సిందే. గొప్ప ఔషధం మరి తుమ్మెదలు ఎంగిల్ చేసింది. అందుకని ఆ తుమ్మెదలు ఒకసారి చుంపించి వదిలినటువంటి తేనెలా మధురంగా ఉంటాయి కాళిదాసు శబ్దాలు అంటున్నాడు సాగర ఘోష కవి.
భ్రమర చుంబితనాదములకు శబ్దముల్ విందులు సేయువానికి కవి జననాంతర సౌహృదంబులై. ఈ భావాలు, ఈ శబ్దాలు ఆయన మనస్సులో స్ఫురించడానికి బహుశా ఆ శబ్దాలకి, ఆ భావాలకి ఆయనకి జన్మాంతర సంబంధం ఏదో ఉంటుందయ్యా. అది కాళిదాసు ప్రయోగమే. భావస్థిరాణి జననాంతర సౌహృదాని. ఇక్కడ శకుంతలని చూడగానే నాకేదో అనిపిస్తుంది, ఈమె బ్రాహ్మణ కన్య అని తెలుసుండు కూడా నా మనస్సులో ఏదో అనిపిస్తుంది అంటే భావస్థిరాణి జననాంతర సౌహృదాని. ఏదో జన్మాంతరమైన బంధం ఏదో ఉండాలి, లేకపోతే ఈ అమ్మాయి మీదకి నా మనస్సు ఇంతగా లాగేసే అవకాశం లేదు అని చాలా ధార్మికంగా సంస్కారవంతుడే ఆలోచించాడు దుష్యంతుడు. అటువంటిది కాళిదాసు కవిత్వం. కాబట్టే ఇప్పుడు కవిత్వం ఉంటుందండి. ఇంత గొప్ప కవిత్వం కాబట్టే నాకు ఒక్క సమస్య వచ్చిపడిందయ్యా అంది. కవి ఏమిటి నీకు సమస్య ఏమిటి? మళ్ళీ సద్దాం హుస్సేన్ గారు ఏమైనా వచ్చారేమిటి? అది కాదయ్యా. ఒక్కోసారి శుభకార్యాలు కూడా, మంచి పనులు కూడా కొందరికి సమస్యలు అయిపోతాయి. శుభకార్యమే కావచ్చు, మంచిదే కావచ్చు, పరిణామం గొప్ప విషయమే కావచ్చు, కానీ కొన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతుంది కొత్తవి. ఏమిటంటే పుడమిన్ సత్కవి కాళిదాస కవితా పూర్ణంబులై వాహినుల్ విడచన్ సాగర సంగమేచ్ఛ. విచిత్రమైన మాట చెప్పింది సముద్రం. ఇది ఒక గొప్ప ఊహ. పుడమిన్ సత్కవి కాళిదాస కవితా పూర్ణంబులై వాహినుల్ విడచన్ సాగర సంగమేచ్ఛ. నిజమాధ్వీకంబు మున్నీటి మువ్వడిలో పల్చనయౌనటంచు. నిజమాధ్వీకంబు మున్నీటి మువ్వడిలో పల్చనయౌనటంచు. మరి నా ప్రాణములెట్లోర్చెడిన్ కవి, నా ప్రాణములెట్లోర్చెడిన్ జడతన్ వీడి తదీయ కావ్యగుణ చర్చావేదికన్ దేశముల్ వడిగా దిప్పితి. జడతన్ వీడి తదీయ కావ్యగుణ చర్చావేదికన్ దేశముల్ వడిగా ద్రిప్పితి. నాకు సత్కవితకున్ లావణ్యమే బంధమౌ, నాకు సత్కవితకు లావణ్యమే బంధమౌ. ఇక్కడ శబ్ద చమత్కారం, భావ చమత్కారం, ఊహా చమత్కారం అన్నీ ఉన్నాయి. ప్రేక్షకులు ఆస్వాదించండి ఈ ఉదయకాలంలో. పుడమిన్ సత్కవి కాళిదాస కవితా పూర్ణంబులై వాహినుల్ విడచన్ సాగర సంగమేచ్ఛ. కాళిదాసు కవిత్వం వచ్చాక పెద్ద ఇబ్బంది వచ్చి పడిందయ్యా నాకు అని కవితో చెబుతోంది సముద్రం. ఏమిటమ్మా నీ ఇబ్బంది అంటే, ఒక్క నది కూడా నాలో కలవడం మానేసిందయ్యా, బెర్ర బిగుసుకుపోయి తన్నుకుని పడుకుందయ్యా. అంతే. కవిత్వంలో ఊహలు అలాగే ఉంటాయి. నే రాను, నే వెళ్ళాను, నే కలవను, దిక్కుమాలిన సముద్రం ఉప్పుకయ్యా, నే కలవను. ఇదివరకు నుంచి కలుస్తున్నావు కదా, ప్రతి నది కలవకపోతే సముద్రం ఎలాగా మళ్ళీ నీరంతా ఆవిరవ్వాలి కదా, మేఘాల కింద కురవాలి కదా, మాకు అనవసరం, మేము కలవం. స్ట్రైక్, మొత్తం సమ్మె. ఒక్క నది కూడా, గోదావరి, కృష్ణ, కావేరి, సరే అవి ఇక్కడివి. కాళిదాసు పుట్టిన ప్రాంతంలో గంగా, యమున, తుంగభద్ర, అవన్నీ గంగా, యమున, బ్రహ్మపుత్ర, సరస్వతి, అవి కూడా ఇవి కూడా మొత్తం దేశమంతా వ్యాపించింది ఆయన కవిత్వం. ప్రతి నది కూడా కాళిదాసు కవిత్వంతో మధురమైపోయింది, మరింత తీపెక్కే నది నీళ్లు. కృష్ణా పుష్కరాల సందర్భంగా మనం చెప్పుకోవలసిన మాట. కృష్ణా తీరంలో పుట్టినటువంటి మహాకవులు, అటు విశ్వనాథ వారి దగ్గర నుంచి మొన్న స్వర్గస్థుడైన వేటూరి వరకు అందరూ కృష్ణా తీరంలో పుట్టిన వాళ్ళే. ఎంతమంది కవుల వల్ల అక్కడ కృష్ణానదికి అంత మాధుర్యం వచ్చిందండి. మన దౌర్భాగ్యం కొద్దీ కాలుష్యం చేసుకుంటున్నాం కానీ నీటిని. కవిత్వం ఎప్పుడూ మాధుర్యాన్ని నింపుతుంది నది నీళ్లలో. పొడమిను సత్కవి కాళిదాస కవితా పూర్ణంబులై వాహినులు. నదులన్నీ కాళిదాసు కవిత్వంతో నిండిపోవడం వల్ల, దాన్ని ఆస్వాదించడం వల్ల, ఆ బిందులతో నీళ్లు పట్టుకుందుకు వచ్చే ఆడవాళ్ళు, మగవాళ్ళు, అందరూ స్నానం చేసేటువంటి బ్రాహ్మణులు, అష్టాదశ వర్ణాల వారు అందరూ కూడా కాళిదాసు కవిత్వం గురించే మాట్లాడుకోవడం వల్ల ఆ నీళ్లన్నీ తీయగా మారిపోయాయి, కొత్త తీయదనం వచ్చింది. అప్పుడు అనుకున్నాయి మేము గలవం, విడిచిన సాగర సంగమేచ్ఛ, మేము సముద్రంలో గలవం. ఎందుకని? నిజమాధ్వీకంబు మున్నీటి మువ్వడిలో పల్చనయౌనటంచు. మా తీయదనం పోతుంది, దిక్కుమాలిన ఉప్పుకయ్య ఏముంది అందులో, కలవగానే అంతా ఒకటే, ఉప్పే ఉప్పే, మమ్మల్ని కూడా ఉప్పే అంటారు. మేము కుదరదు, మేము ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాం, మధురంగా, మేము ఎందుకు కలుస్తాం అని గొడవ పెట్టేసి కలవడం మానేసి, దాంతో నా ప్రాణములెట్లోర్చెడిన్ అంటుంది సముద్రం. నేను తట్టుకోగలనా? ఇక ఏ నది నాలో కలవకపోతే నా గొప్పతనం ఏముంది, ఇంకా నేను ఎండిపోతాను. అందుకని నాకు బాధ అనిపించి, సరే మరి సమ్మె చేసినప్పుడు ప్రభుత్వం వారు వస్తారు, మీ కోరికలు ఏమిటని అడుగుతారు, డిమాండ్లన్నీ అడుగుతారు, అవి ఎవరో రాసిస్తారు. మధ్యవర్తులుగా ఎవరో కాస్త వాళ్ళకి అనుకూలంగా ఉండే ఒక మంత్రినో ఓ అధికారినో పంపిస్తారు. అందుకని సరే సముద్రం కూడా నదుల దగ్గరికి పంపించింది. మీరు అడగండి, కాళిదాసునే పంపించింది.
పంపించి ఏమిటయ్యా బాబు గొడవ పడుతున్నారు, నీ కవిత్వం వల్ల వచ్చింది ఇదంతా అంటే, ఏమీ లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఎంతసేపు మా దగ్గర ఉండడమేనా ఈ కవిత్వం, నీ ద్వారా ఓడల ద్వారా విదేశాలు అవి వెళ్ళకూడదా, ప్రపంచం అంతా ప్రచారం కాకూడదా, కాళిదాసు ఏమైనా భారతదేశానికే పరిమితం అయిపోవాలా అని అంటున్నాయి అంటే, అంతేనా దానికేముంది అని చెప్పి సముద్రం ఏం చేసిందిట, జడతన్ వీడి తదీయ కావ్య గుణ చర్చా వేదికన్ దేశముల్ వడిగా ద్రిప్పితి. నేను కూడా ఆ జడత్వాన్ని విడిచిపెట్టి, ఇది ఒక చిత్రమైన ప్రయోగం, పండితులు ఆనందిస్తారు. లళయోరభేద అంటారు సంస్కృతంలో. లకారానికి డకారానికి భేదం లేదు. లకారం బదులు డకారం, డకారం బదులు లకారం ప్రయోగించవచ్చు. అలాగే వభయోరభేద, రలయోరభేద కొన్ని ఉన్నాయి. ఇవి మా కవులకి గొప్ప అవకాశం. అందుకని నేను జడత్వాన్ని విడిచిపెట్టాను. ఇంతవరకు ఏమిటో అలా వింటూ కూర్చున్నాను, అవన్నీ అనుకుంటున్నాను, అది జడత్వమే. వింటూ కూర్చుంటే ఎలాగండి? ఒక పురాణం విన్నాము అంటే నీతి పెరగాలి, ఓ కవిత్వం విన్నాము అంటే రసజ్ఞత పెరగాలి, ఒక దేశభక్తి గురించి విన్నాము అంటే వీరత్వం పెరగాలి. ఏమీ పెరగకుండా ఊరికి జ్వరం పెరుగుతుందా? పుణ్యం కోసం వినడం ఏంటంటే దరిద్రం. పుణ్యం కోసం వింటావా? జ్ఞానం కోసం వినాలి, ధైర్యం కోసం వినాలి, జీవితాన్ని మార్చుకోవడం కోసం వినాలి. అలా పుణ్యం కోసం వినడం అంటే జడత్వం. అది దాని ద్వారా మనలో మార్పు చైతన్యం ఏం కోరుకోవట్లా. మనం ఏదో ప్రయోజనం వచ్చి పడిపోతే అలా అనుకోకుండా ఏదో చేసేద్దాం అంతే. అది జడత్వం. అది ఊరికే వినడం అనేటువంటి జడత్వాన్ని విడిచిపెట్టి ఒక రకంగా జడత్వం కూడా. వెంటనే ఓడల మీద విమర్శకులని, పండితులని, సాటి కవులని అందరినీ ఎక్కించుకుని దేశాలకి తిప్పాను. తదీయ కావ్య గుణ చర్చా వేదికను దేశముల్ వడిగా ద్రిప్పితి. అంటే విదేశాల్లో కూడా కాళిదాసు కవిత్వం వ్యాపించింది. దానికి మరి ఓడలు, సముద్రం, ఓడలే కారణం, పండితులు కారణం. పండితులు ఓడల మీదే వెళ్ళారు. ఓడలు సముద్రంలోనే విహరిస్తాయి. స్థల మార్గమున ఓడయును, జలమార్గమున బండియును పోవు కదా అంటాడు భారతం అనుశాసనగా అశ్వమేధ పర్వంలో. స్థల మార్గంలో ఎప్పుడు బండి ఉపయోగించాలి, జలమార్గంలో ఎప్పుడు ఓడ ఉపయోగించాలి. అలాగే మరి ఓడల మీద వెళ్ళారు. ఆ రకంగా దేశాలంటే అంతటా కాళిదాసు కవిత్వం వ్యాపించింది అన్నదాన్ని కవి ఇంత వ్యంగ్యంగా చెబుతున్నాడు. కవిత్వం ఎప్పుడు నేరుగా చెప్పకూడదు, వ్యంగ్యంగా చెప్పాలి. పైగా చివరి మాటగా ఒకటి అంటున్నాడు, లావణ్యమే బంధము నాకు సత్కవితకు, లావణ్యమే బంధము. కవిత్వం అంటే నాకేదో తెలియదు అనుకుంటున్నారేమో, నేనేదో ఉప్పుకయ్య అని అన్నారు. సమ్మె చేసినప్పుడు అలా మాట్లాడకూడదు, మైకు దగ్గర ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడమేనా? తర్వాత ప్రభుత్వంతో ఒప్పందాలు జరిగితే కొంపలు అంటుకుంటాయి. మమ్మల్ని ఎలా అన్నారంటారు. అందుకని నాకు లావణ్యం ఉప్పదానం అని, అసలు లావణ్యం అంటే వాళ్ళకి అర్థం ఏమిటో చెప్పమను అనేసరికి వీళ్ళు తెల్లమొహం వేశారు. నదులన్నీ తెల్లమొహం వేసాయి. నేను చెబుతున్నాను వినండి, విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పారు లావణ్యం అంటే ఏమిటో. లవణం అంటే ఉప్పరాయి, పూర్వకాలం పాత రాతిప్పు. దాని కనుక ఓ బల్ల మీద వేసి ఇలా కొడితే 2 ముక్కలు అవుతుంది కదా, అప్పుడు ఆ లోపల చూస్తే షైనింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది, కాంతి. అది లావణ్యం. ఒక క్షణం విరామంలో ఆ ఉప్పరాయి లావణ్యం ఎవరన్నా ఉంటుంది చూడండి, నిండు టేబుల్ సాల్ట్ కాకుండా రాతి ఉప్పు ఉంటే. అంచేది లావణ్యం అనగానే ఉపదనం అంటారేమిటి? లవణపు రాయిని బద్దలు కొడితే లోపల ఎంత కాంతి ఉంటుందండి? ఆ కాంతి ఏ అమ్మాయి శరీరంలో ఉంటుందో ఆ అమ్మాయిని లావణ్యవతి అంటారు. లావుగా ఉంటే లావణ్యవతి, సన్నగా ఉంటే సన్నన్యవతి అనరు. అందుకని లావణ్యవతి. నాకు కూడా లావణ్యం తెలుసు, పై ఉప్పు రుచోట చూస్తారే, ఉప్పరాయి ఎంత అందంగా ఉంటుంది అని చెబుతుందని ఎవరికి వాళ్ళు అలా సమర్థించుకుంటారు. అది పుడమిన్ సత్కవి కాళిదాస కవితా పూర్ణంబులై వాహినుల్ విడచన్ సాగర సంగమేచ్ఛ నిజమాధ్వీకంబు మున్నీటి మువ్వడిలో పల్చనయౌనటంచు మరి నా ప్రాణములెట్లోర్చెడిన్ జడతన్ వీడి తదీయ కావ్య గుణ చర్చా వేదికన్ దేశముల్ వడిగా ద్రిప్పితి నాకు సత్కవితకున్ లావణ్యమే బంధము. అలా తిప్పడం వల్ల ప్రపంచమంతా వ్యాపించడం వల్ల జరిగింది ఏమిటండి? దూరప్రాంత సుదూర దేశమున యందున్ కాళిదాసీయమై పేరున్ గొన్న శకుంతలం చదివి ఏ విద్వాంసుడో ఎక్కడో ఔరా నాట్యము చేశనంట రసవద్వ్యాసంగ సంగంబునన్ దూరంబుల్ మతముల్ విదేశములు జాతుల్ భాషల ఆటంకమ రసవద్వ్యాసంగ సంగంబునన్ దూరంబుల్ మతముల్ విదేశములు జాతుల్ భాషల ఆటంకమ. అలా విశ్వమంతా ఎప్పుడైతే వ్యాపించిందో అప్పుడు చిత్రం జరిగింది. ఇంగ్లీషు దేశాల్లో, ఐరోపా ఖండంలో కొందరు కవులు కాళిదాసు యొక్క అభిజ్ఞాన శాకుంతలం చదివి ఆ కల్పనలకి, ఆ ఊహలకి, ఆ వర్ణనలకి పరవశించిపోయి ఒంటి మీద బట్ట ఉందో లేదో కూడా చూసుకోకుండా వీధుల్లోకి వచ్చి నాట్యం చేశారట. దూరప్రాంత సుదూర దేశముల యందున్ కాళిదాసీయమై పేరున్గొన్న శకుంతలం చదివి ఏ విద్వాంసుడో ఎక్కడో. ఎంతోమంది విద్వాంసులు ఏవో పేర్లు చెప్పారు కొంతమంది. అది ఏదైనా సరే, ఎవరైనా. ఫ్రాన్స్ దేశం అన్నారు, జిబీషా అన్నారు, రకరకాలుగా చెప్పారు. గోథెల్ అన్నారు. ఆయన అయితే ఏకంగా ఇంగ్లీషులో అనువాదమే చేశాడు అన్నారు, గోథెల్ పండితుడు.
అందుకని అలాంటి వాళ్ళు నాట్యం చేశారట. ఔరా నాట్యం చేశానంట. చేస్తారండి, ఆశ్చర్యమే ఉంది. రసవద్వ్యాసంగ సంగంబునన్ దూరంబుల్ మతముల్ విదేశములు జాతుల్ భాషల ఆటంకమా. కవిత్వం అంటే రసవత్తరమైనటువంటి వ్యాసంగం, రసాస్వాదన. రసాస్వాదనకి దూరం అడ్డొస్తుందా? జాతులు అడ్డొస్తాయా? మతాలు, కులాలు, ప్రాంతాలు అడ్డొస్తాయా? రసవద్వ్యాసంగ సంగంబునన్ దూరంబుల్ మతముల్ విదేశములు జాతుల్ భాషల ఆటంకమా. ఇక్కడే నేను ఒక మాట చెబుతాను. నేను తరచుగా అప్పుడప్పుడు ఒక మాట వాడుతున్నాను, ఆలోచింతురుగాక మీరలు అని. అలా తరచుగా ఒకసారి నేను చింతురుగాక మీరలు అంటే కొంతమంది అడిగారు, పాపం ఆ పద్యం ఏదో పూర్తిగా చెప్పండి, అదేదో శార్దూల పద్యంలో ఉంది కదా అని. సరిగ్గా ఆ పద్యం దీని ప్రేరణతో వచ్చింది. ఒకప్పుడు ఎప్పుడో అవధానాల్లో చెప్పవలసి వస్తే, ఒంగోలులో ఒక సాహితీ సభలో చెప్పవలసి వస్తే చెప్పాను నేను. ఎందుకంటే ప్రపంచ తెలుగు మహాసభలండి విజయవాడ మన అక్కడ తిరుపతిలో జరిగినప్పుడు ప్రాంతీయ విభేదాలు అప్పుడు బాగా ఉండి గొడవలు అవుతున్న రోజుల్లో కవిత్వానికి అవేం ఉండవని చెప్పడం కోసం ఆలోచింతురుగాక మీరలు రసవ్యాసంగ సంగంబులో ఆలోచింతురుగాక మీరలు రసవ్యాసక్తిలో ప్రాంతముల్ కాలంబుల్ మతముల్ కులాభిమతముల్ కాజాల వాటంకముల్. ఆలోచింతురుగాక మీరలు రసవ్యాసక్తిలో ప్రాంతముల్ కాలంబుల్ మతముల్ కులాభిమతముల్ కాజాల వాటంకముల్. వ్రాలన్నేర్వని ప్రొద్దు కావ్యము. సూర్యుడైనా అస్తమిస్తాడు కానీ కవిత్వం అస్తమించదు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అస్తమించింది కానీ రవిని సైతం మేల్కొల్పగలిగిన మా భారవి అస్తమించడు. ఆలోచింతురుగాక మీరలు రసవ్యాసక్తిలో ప్రాంతముల్ కాలంబుల్ మతముల్ కులాభిమతముల్ కాజాల వాటంకముల్. వ్రాలన్నేర్వని ప్రొద్దు కావ్యము సుధాలావణ్య పాధోధిలో లీలామానుష వేషధారి కవి. వ్రాలన్నేర్వని ప్రొద్దు కావ్యము సుధాలావణ్య పాధోధిలో లీలామానుష వేషధారి కవి. తల్లీలల్ మహాశ్చర్యముల్. కవిత్వాన్ని ఎప్పుడు ప్రాంతాన్ని బట్టి, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, కాలాన్ని బట్టి అంచనా వేయకూడదు. కవిత్వం సార్వకాలికం, కవిత్వం సర్వమత సంబంధి, కవిత్వం సర్వమానవ సంబంధి. విశ్వ మానవతావాదాన్ని మనం ప్రోద్బలం చేయాలి, ప్రోత్సహించాలంటే కవిత్వాన్నే ప్రోత్సహించాలి. కవిత్వం ద్వారానే అది సాధ్యం. ఎందుకంటే సంగీతం ద్వారా కూడా సాధ్యమే, కానీ సంగీతం కేవలం మధురంగా ఉంటుంది, మనస్సును ఆహ్లాదింపజేస్తుంది. కవిత్వం ఆలోచింపజేస్తుంది. ఆలోచించకుండా మనుషులు కలిసి ఉండడం ఎలా సాధ్యం? ఆలోచన ఏకం కావాలంటే సాహిత్యం ద్వారా సాధ్యం అవుతుంది. సంగీతంలో కూడా సాహిత్యమే ఉందిగా. అందుకని వ్రాలన్నేర్వని ప్రొద్దు కావ్యము. కవి అంటే ఎవరండి? సుధాలావణ్య పాధోధిలో లీలామానుష వేషధారి కవి. బాలసముద్రంలో పడుకున్న శ్రీమన్నారాయణమూర్తి ఎన్ని ప్రపంచాలైనా సృష్టిస్తాడు. అనంతకోటి బ్రహ్మాండ నాయక. అది కవిత్వం అంటే. ఆ కవి సృష్టిస్తాడు. కవిరేవ ప్రజాపతికి. తల్లీలలు మహాశ్చర్యములు. అటువంటిది కాళిదాసు కవిత్వం. ఇప్పుడు కాళిదాసు కవిత్వాన్ని ముగిస్తూ ఒక్క మాట మరో ఘట్టంలోకి వెడుతూ, సరిగ్గా దీన్ని ముగించాలి, మరో ఘట్టంలోకి వెళ్ళాలి. ఏ ఘట్టంలోకి వెడతామో పద్యంలో చివరి మాట వింటే తెలుస్తుంది. మరుగుజ్జుల్ కవితా నగగ్రవిలసన్మాకందమాధుర్యముల్ ధరపై జరకయుండనందగలర. మరుగుజ్జుల్ కవితా నగగ్రవిలసన్మాకందమాధుర్యముల్ ధరపై జరకయుండనందగలర. తద్దర్శనోన్మత్తులై అరయో పావు రచించు కాలమిది. తద్దర్శనోన్మత్తులై అరయో పావు రచించు కాలమిది. తానాకాశమై వామన స్ఫురణన్ శ్రీ రఘువంశముంగొలిచే. తానాకాశమై వామన స్ఫురణన్ శ్రీ రఘువంశముంగొలిచే. నిప్పుల్ గొప్పలం చెప్పునా, నిప్పుల్ గొప్పలం చెప్పునా. ఈ కాలంలో ఒక 30-40 ఏళ్ల బట్టి, ముఖ్యంగా ఓ 50 ఏళ్ల నుంచి కూడా కవిత్వం మరుగుజ్జు అయిపోయిందండి. ఇక మరుగుజ్జు మరీ ఈ మధ్య ఓ 25 ఏళ్ల బట్టి అయితే మరుగుజ్జే. హైకూలని, నానీలని, 3 పంక్తులు, 4 పంక్తులు, అప్పడాలు, ఒడియాలు, రెక్కలని, టెక్కలని, పెక్కలని, ఇవి క్షణం కూడా నిలబడిన కవిత్వాలు ఇవి. ఊరికి ఏదో పుస్తకం వేసుకోవడం, సభ పెట్టుకోవడం, 2 పొగడడం, 20 మంది తిట్టడం, అవతల వారేయడం. ఇంట్లో ఆడాళ్ళు కూడా చదవరు ఇవి. మొగుడనే మొహమాటానికి కూడా చదవరు, అనుమానం లేదు. విసుగ్గా ఉంటాయి. ఏమి చెప్తారు? ఒక ముక్క, అర ముక్కలో. పైగా అది ఎలా మెరిపిస్తుంది, ఎలా గుర్తుంటుంది? రాస్తే మహాకావ్యాలు రాయాలి, లేదా చదువుకుందామండి. రాయడం ఎందుకంటే ప్రతివాళ్ళు రాయాలా? అవసరమా? రాసేవాళ్ళు లేక లోకం చెడిపోలేదండి, చదివేవాళ్ళు లేక చెడిపోతుంది. అంచేత ఊరికే ఏదో ఒకటి రాసేద్దాం, శతకాలు రాసేద్దాం. పద్య కవిత్వం అంతే. అడ్డ అపరావ మాట, అడ్డ మాట, అశుభరావ మాట, సూటి మాట, 100 పద్యాలు రాశానండి. మళ్ళీ పాత మాటలే.
కొత్తది ఏదైనా చెబితేనే చెప్పాలి. ఆ 3 పంక్తులు 4 పంక్తులైనా కొత్త మెరుపు ఉండాల్సిందే. ఇంతవరకు 1000 ఏళ్ల సాహిత్యంలో ఈ మెరుపు చెప్పలేదు కాబట్టి నేను చెబుతున్నా అని చెప్పగలగా. అది కూడా ప్రజలకు అర్థం కావాలి. అలా ఉంటేనే బాగుంటుంది. అలాంటి కవిత్వాన్ని ఆస్వాదిద్దాం. లేకపోతే ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది, దాని విశేషాలు ఏమిటో, దీని నుంచి వేరే ఘట్టంలోకి ఎలా పెడుతున్నామో 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగు ఎక్కువగా వాడదాం, నీళ్లు తక్కువగా వాడదాం.